జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య గారు అడిగింది కూడా పాయింటే కదా నిహారిక. ఆన్సర్ చెయ్యి. అంటే అది అది ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. అయినా సమయం సందర్భం లేకుండా ఈ టైంలో ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా? నాకైతే నమ్మకం కలగడం లేదు అత్తయ్య. సందర్భం ఉంది అవని. ఏంటది? పెళ్లి ముహూర్తాలు దగ్గర పడుతున్నాయి. 6వ తారీఖు ఎంతో దూరంలో లేదు. ముందుగా మనింటి నుంచే పెళ్లి పనులు మొదలైతే బావుంటుందనే ఉద్దేశంతో ఏ పనితో మొదలు పెట్టాను. ఇందులో తప్పేమైనా ఉందా అత్తయ్యా? తప్పులేదులే గాని ఈ పనులు నువ్వు చేయడం ఎందుకు? పనివాళ్ళని పెట్టి చేయించుకుంటే అయిపోతుంది కదా. నువ్వు నా ఇంటి చిన్న కోడలివి, నీకిలాంటివి అవసరమా? పెళ్లికి సంబంధించిన అన్ని పనులు స్వయంగా నేనే చేసుకోవాలి అని అమ్మవారి ముందు అనుకున్నానత్తయ్య. ఎంత మంచి కోడలో! ప్రపంచంలో ఉన్న కోడళ్ళందరిలోకెల్లా ద బెస్ట్ కోడలు అనే అవార్డుని నిహారిక ఫ్యూచర్లో సంపాదించుకుంటుంది చూడండి. అది మాత్రం నిజం. జాతకంలోనే కాదు, మంచితనంలోనూ, గుణంలోనూ, పద్ధతుల్లోనూ, అన్నింటిలోనూ నిహారిక ఓ అద్భుతం. అత్తయ్య, ఏంటమ్మా? ఒక మాట చెప్పమ్మా. ఏదో ఇరికించే ప్రయత్నం చేయబోతుంది. చెప్పు. పెళ్లికి సంబంధించిన అన్ని పనులు స్వయంగా తానే చేసుకుంటాను అని నిహారిక అంటుంది కాబట్టి ఇలాంటి బూజు తెలిపే పనులతో పాటుగా అటక మీదున్న ఇత్తడి సామాను, వంట సామాగ్రి అంతా కిందకి దించి నిహారిక చేత కడిగించేద్దాం. ఏమంటారు అత్తయ్య? మనం వద్దంటే మాత్రం నిహారిక ఊరుకుంటుందా? తనే చేస్తానని మొండిపట్టు పడుతుంది. నువ్వన్నట్టు చేయిద్దాం. బాగా బుక్ అయ్యావుగా నిహారిక. నిహారిక ఏదో జరగాలని ఆశపడుతోంది, కానీ ఏదో జరుగుతోంది. అలా అంటున్నారేంటన్నయ్య? నా నిహారిక మనస్ఫూర్తిగానే పనులు చేసుకుంటానని చెప్పింది కదా, ఎందుకు కామెంట్ చేస్తున్నారు? కామెంట్స్ కాదులే మావయ్య, కాంప్లిమెంట్స్. నువ్వే ఉంటావమ్మా? అనేదే ఉంది మావయ్య, చేసేద్దాం. చేసేద్దాం అంటూ మా అందరిని కలపద్దు, చేసేస్తాను అని చెప్పాలి. చెప్పు నిహారిక. చేసేస్తాను. మాటిచ్చింది కదా, చేసేస్తుందిలే. చిన్న కోడలతో పనులు చేయించకూడదని ఇందాకే అన్నారు కదా అత్తయ్య. నిహారికే చేస్తానని అంటోంది కదా లావణ్య. ఇంకీ టాపిక్ వదిలేయండి. రేపన్ని పనులు తనే చేసుకుంటుందిలే. ఇకందరూ వెళ్ళి నిద్రపోండి. వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.